అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనము దేవుని యందలి కలిగే జయమును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని నమ్ముకుంటే, దేవుని ఆశ్రయిస్తే ఈ భూమి మీద సమస్తమును ఆయన ద్వారా సృజించబడి ఉన్నవి గనుక, సృజించబడినవన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నవి గనుక ఏ విధమైనటువంటి అవసరత వచ్చినా అవసరతను తీర్చేది ఆయనే అని మనం ఆలోచన చేస్తున్నాను. అయితే ఈ భూ సంబంధమైనటువంటి జీవితము శాశ్వతము కాదని మనకంటే ముందుగా జీవించినటువంటి అనేక మంది మనకు తెలుపుతూనే ఉన్నారు. వారి మాటల ద్వారా, వారి జీవితం ద్వారా మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఇది శాశ్వతము కాదు, శాశ్వతమైనది మరొకటి ఉన్నది. ఈ భూమి మీద మనము యాత్రికులముగా, పరదేశులుగా ఉన్నాము గనుక దేవుని యందలి జయము పొందుట అనున్నది భౌతిక సంబంధముగా ఆశీర్వదించబడుట కాదు, ఆత్మ సంబంధముగా ఆశీర్వదించబడుట అని అనేక మంది తమ యొక్క జీవితముల ద్వారా ప్రదర్శించి ఉన్నారు. ముఖ్యంగా మనం నిన్నటి దినాన్ని ఆలోచన చేసిన రీతిగా దావీదు సహితము రాజు అయినటువంటి దావీదు, ఆయన గొప్ప రాజుగా మనందరికీ తెలుసు. ఆయన చరిత్ర తెలుసు. 12 ఏళ్ల ప్రాయంలో దేవుని యందలి విశ్వాసమును ఎలాగున కనపరిచి గొల్యాతుపై జయమును పొంది ఉన్నాడో తెలుసు. కానీ ఏది కూడా తన వ్యక్తిగతముగా ఆయన తీసుకోలేదు. యుద్ధము చేసినప్పుడు సైతము యుద్ధము యెహోవాదే అని వెళ్ళి ఉన్నాడు. కానీ నేను బలవంతుడిని, లేకపోతే నేను దారిలో వచ్చినప్పుడు, నేను నా యొక్క మంద మీద అడుగు జొత్తి పడినప్పుడు నేను దాన్ని సింహాన్ని ఎలా చీల్చాను, ఇవన్నీ కూడా అక్కడ తన వ్యక్తిగతమైనటువంటి బలాలను వివరించటానికి అతడు పూనుకొని అనలేదు. అతడు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా దేవుడు నాతో ఉండుట ద్వారా, దేవుడు నాకు బలమును అనుగ్రహించుట ద్వారా, నేను దేవుని యొక్క బిడ్డగా జీవించుట ద్వారా నాకు కలిగిన జయము అని దావీదు అనేక సందర్భాల్లో. మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా, వాక్య సందేహం ఉన్నా తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. సందర్భంలోనూ నెంబర్ మరి ఒకసారి 9491291891 చేత ఆ స్థితిని తెలియపరుస్తూనే ఉన్నాడు. దేవుని ద్వారా తనకి ఎట్టి జయము అనుగ్రహించబడుచున్నదని. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైనది తన యొక్క జీవితంలో ఆయన ఆశించినది ఏంటంటే, ఈ భూమి మీద నేను యాత్రికుడును, పరదేశిని అని ఆయన తన భావాన్ని వ్యక్తపరిచాడు. అంటే ఈ శాశ్వతమైనటువంటి నివాసము నాకు ఇలాలో లేదనేటువంటి విషయాన్ని దావీదు ఎరిగి ఉన్నవాడుగా జీవించి ఉన్నాడు. తాను భౌతికంగా పొందుతున్నటువంటి జయము అది శాశ్వతమైనది కాదు, అది నేను కోరుకున్నది కాదు, అది నా దేవుడు కోరుకున్నది కాదు. నా దేవుడు కోరుకున్నది ఆయనతో పాటుగా నిరంతరము ఉండుటకై నేను ఎక్కడి నుంచి వచ్చినానో మరల తిరిగి అక్కడికి వెళ్ళను ఉద్దేశించ ఆశ కలిగి ఉన్నానని దావీదు తన మాటల ద్వారా మనకు తెలియపరుచున్నాడు. కనుక ఈ భూమి మీద ఒకవేళ మీరు ఎవరైనా కూడా నేను అది సాధించాను, ఇది సాధించాను అనేటువంటి తృప్తి కలిగిన వారై ఉండి ఇదే నా జీవితం అనుకుని ఉండిపోతే మీరందరూ కూడా ఆ విషయాన్ని గమనించాలి. అయితే చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఉద్యోగం వచ్చే వరకు కూడా విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, విపరీతమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తారు, విపరీతమైనటువంటి నిరంతరము కూడా ప్రార్థనా సమయాన్ని వెచ్చిస్తూ అనేది జరుగుతుంటుంది. కానీ ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ నిర్లక్ష్య ధోరణి ఒక విధానంలో కొనసాగిపోతూ ఉంటుంది. అంటే పనుల ఒత్తిడి కానీ, ప్రయాణ ఒత్తిడి కానీ, లేకపోతే ఇతర అవసరతలు తీర్చుకునే విషయంలో ఉండేటువంటి ఆలోచనలు కానీ, అవి చాలా విపరీత ధోరణిలో ఉంటాయి. ఆ తదుపరి రిటైర్మెంట్ అయ్యేసరికి అది మరొక కోణంలోనికి తీసుకుపోబడుతుంది. అక్కడ కూడా ఆ సమయం అందును కూడా మన యొక్క జీవితంలో ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది, నేను ఉద్యోగం చేస్తే నా పిల్లలు బాగుపడిపోయారు, నాకు రిటైర్మెంట్ పెన్షన్ వచ్చేస్తుంది అని ఇంకా నా పని అయిపోయిందేమో అనుకుంటా.
అలాగా ప్రతి ఒక్కరు కూడా తను భూమి మీద సాధించిన దానిని బట్టి తృప్తి కలిగి ఇక్కడే నిలిచిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కానీ దావీదు నీకంటే నాకంటే ఎంతో గొప్ప ధనవంతుడు. వాస్తవికంగా భూమి మీద జీవించినటువంటి వారిలో గొప్ప ఐశ్వర్యము కలిగిన వాడు సొలొమోను అని గ్రంథం అంతా కూడా ప్రస్తుతించబడినప్పటికీ కూడా చెప్పబడినా చెప్పబడకపోయినా కూడా దావీదు సొలొమోను కంటే ముందుగానే ఇప్పుడు సంపాదించాడు. అంటే ఆ తదుపరి దాని మీద కొంచెం ఎక్కువ సంపాదించాడు. కానీ అంత గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నారని అంటే దావీదే. కానీ ఎక్కడా కూడా తన జీవితంలో తను కలిగి ఉన్న దాన్ని బట్టి అది ధనము కానీ, వెండి బంగారములు కానీ, రాజ్యములు కానీ, లేకపోతే ఇంకేతరత్ర దేవుడు అనుగ్రహించిన ఉచితముగా దయచేసినటువంటి ఏ ఆశీర్వాదమైనా కూడా అతను ఇందులోనూ కూడా అతిశయపడలేదు, ఈ తృప్తి పడలేదు. ఇది నాకు చాలు, అమ్మయ్య సంపాదించాను, ఇక నాకు దేవుడితో పని లేదు, లేకపోతే దేవుడిని ఇక్కడికి ఎలా విడిచిపెట్టి నా పని నేను ఏదో చేసుకుంటాను, లేకపోతే ఇక చాలు, ఇక నేను నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను. తన యొక్క సొంత నిర్ణయాలు కూడా ఏది చేయలేదు. ఆఖరి కాదు, దావీదు తప్పు చేసినటువంటి సమయానికి కూడా దేవుని దగ్గర తప్పు ఒప్పుకొని తన పనిని ముందుకు కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యుద్ధము మనము చేయుచున్నది ఏదైతే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడిందో శరీర సంబంధమైనటువంటి వ్యక్తులతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతో. అంటే ఈ పాపముతో మనం చేస్తున్నాం. ఈ పాపముతో యుద్ధము చేయించినప్పుడు, అపవాదితో యుద్ధము చేయించినప్పుడు మనం ఆయుధాలను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఏ ఆయుధాలు? విశ్వాసము నేడాలు, ఆత్మ ఖడ్గము, ఇవన్నీ మనం చేత బూనుకుని వెళ్ళాలి. అందుకనే దాన్ని ఏమనంటే సర్వాంగ కవచం అని అన్నాడు. రక్షణ అనే శిరస్త్రానం కానీ, నీతి అనే మైమరువు కానీ, స్వార్థ వలన సిద్ధ మనసు జోడు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడని అంటే సర్వాంగ కవచము ధరించుకోవాలి. నీ యొక్క తల దగ్గర నుండి అరికాలు వరకు కూడా దేవుని యొక్క మాటల చేత నువ్వు సంరక్షించబడాలి. తద్వారా ప్రతి అంధకారమైనటువంటి క్రియలను నువ్వు ఎదిరించగలిగినటు వాడివై అంత శక్తి పొంది నువ్వు జయము పొందుతావు. ఆ జయము దేనికి తార్కాణంగా నిలుస్తుందని అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన పట్టణములోనికి ప్రవేశించగలిగే స్థితిని నీకు అనుగ్రహిస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. దినవృత్తాంతాలు 2 గ్రంథం 20 అధ్యాయంలో మనం చూస్తే యెహోషాపాతుని గురించి కొన్ని సంగతులు అక్కడ లిఖించబడ్డాయి. యెహోషాపాతు రాజ్యమును ఏలేటువంటి సమయంలో అతడు దేవుని యందు మనసును నిలుపుకున్నాడు. దేవుని యందు గొప్ప క్రియలను చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవతా స్తంభములను తీసివేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన వైపు యెహోషాపాతు అడుగులు వేసేటువంటి సమయానికి అతని మీద మోయాబీలు, అమ్మోనీలు, అలాగనే మెయోనీలు దండెత్తి రావటం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు అంటే 3 దేశాలటువంటి ప్రజలు సైన్యము యుద్ధానికి వచ్చినప్పుడు రాజులతో సహా యెహోషాపాతు భయపడి ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలను అతడు ఎరిగి ఉన్నప్పటికీ అతడు తన యొక్క నడవడికను మార్చుకుంటూ దేవునికి అనుకూలంగా మార్చుకుని వచ్చేసరికి అతడు ఇంకా కూడా దేవుని యందు పూర్తిగా స్థిరపడలేదు. కానీ అతడు స్థిరపడినటువంటి విధానమును మనం ఆలోచన చేసినప్పుడు అయితే లోకమందు కొన్నిసార్లు మనకు భయం కలుగుతూ ఉంటుంది ఏదైనా సాధించడానికి. యెహోషాపాతు కూడా దేవుడిని ఎరిగినప్పటికీ కూడా అతడు ఆ భయమును కలిగి ఉన్నాడు. అయితే ఆ భయమును అతడు ఏం చేశాడంటే అలాగనే తన మనసులో ఉంచుకోకుండా ఇది దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ఉన్నాడు. తనకున్నటువంటి భయము, తన మీదకి వచ్చినటువంటి ఆపద, తనకు కావలసినటువంటి సంరక్షణ, ఇవన్నీ కూడా దేవుని యొద్ద విచారించడానికి తన మనసును నిలుపుకుని ఉపవాస దినములను ఆచరించాలని తన ప్రజలకు తెలియచేస్తూ, తన రాజ్యమునకు తెలియచేస్తూ అతడు కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే యెహోవా వలనైనటువంటి సహాయము రాకపోతే ఏ విధమైనటువంటి జయము కలగదని యెహోషాపాతు గ్రహించటం జరిగింది.
అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యెహోవా వలనైన సహాయమును పొందుకోవలసినటువంటి అవసరం ఉంది. అందుకొరకు మనం ప్రార్థించాలి. అందుకని ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయనను ఎదిరించినట్టుగా కానీ, ఆయనను బెదిరించినట్టుగా కానీ, ఆయన మీద అధికారం కలిగినట్టుగా కానీ, లేకపోతే ఆయన కంటే నువ్వు గొప్పవాడు అన్నట్టుగా కానీ, ఆయనతో నువ్వు సమానుడైనట్టుగా కానీ ప్రార్థించకూడదు. మనం చూస్తూ ఉంటాం కదా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను కిందకు వచ్చేయి, నీకు ఆజ్ఞాపిస్తున్నాను వర్షం ఆపేయి, నీకు ఆజ్ఞాపిస్తున్నాను అలా చేసే, ఇదిగో ఇప్పుడే చూస్తారు మీరు ప్రార్థనలు ఇవన్నీ. సో చాలా మంది వీడికి భయం వేసి దేవుడు భయపెడుతుంటాడు. సో ఇవన్నీ కూడా ప్రార్థనలు కావు, ఇవన్నీ కూడా డాంబికమైన ప్రదర్శన. మూలి అంటారు కదా, ఆ మూలిలో ఏం చేస్తాడో వచ్చిన జనాన్ని భయపెడుతుంటాడు. వచ్చిన జనాన్ని భయపెట్టి అందులో నుంచి కామెడీ చేస్తాడు. ఈ ప్రార్థన చేసినప్పుడు కూడా ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నట్టు అలాంటిది చేస్తున్నారు. భయపెడుతున్నారు చుట్టూ వచ్చినారు, బాబు ఈడేంటి మొత్తానికి దేవుడినే టకరం అంటున్నాడు. ఒక అపవాది మీద తప్ప ఎవరి మీద మనం మాట్లాడటానికి అధికారం లేదు. ఎందుకనంటే దేవుడు మన మీద అధికారి అన్నాడు. మన మీద అధికారి మీద మనం ఎలాగా అరుస్తాం, లేదా మన మీద అధికారికి మనం ఎలాగా ఆజ్ఞాపిస్తాం, మన మీద అధికారికి మనం ఎలాగునా ఇది అది చేయని ఆర్డర్లు వేస్తాం. వేయకూడదు. రిక్వెస్టింగ్, ప్లీజింగ్ అనమాట. అందుకనే ప్రజలకు ఏం చెప్పాడు అంటే, అరే బాబు మీరు దేవుడితోటి మీరు అలా చేయి ఇలా చేయి అని చెప్పి మీరు కాదు, మీరేం చేయాలి, యెహోవా యొక్క సహాయము మనకు కలుగుటకై మీరందరూ వేడుకొనండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే తమ మనసులను దేవుని మీద మలచుకుని తమకు కావలసినటువంటి సహాయము దేవుని వలన పొందే వరకు కూడా, ఒకవేళ యెహోషాపాతు ఇవన్నీ చేశాడు కదా, విగ్రహ స్తంభములన్నింటినీ కూడా తొలగించేశాడు. దేవుని వైపు ఒక ఆలోచన సమాజం అంతటికి కూడా, అంటే రాజ్యం అంతటికి కూడా కలుగునట్లుగా చేశాడు. ఇప్పుడు ఏం చేయక్కడ డైరెక్ట్గా దేవుణ్ణి నాతో ఉన్నాడు అని చెప్పి కత్తిడాలు పట్టుకుని తన యొక్క ఆయుధములన్నింటినీ తీసుకుని తన యొక్క సైన్యాన్ని తీసుకుని వీళ్ళ ముగ్గురి మీదకి దండెత్తిపోవచ్చు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. తనకు కావాలంటే జయం దేవుడు అలాగనే ఇవ్వగలడు. ఎలాగనా వీటన్నిటినీ సిద్ధపరచుకుని అక్కడ పోయి దేవ మరి నేను యుద్ధానికి వెళ్తున్నా సహాయం చేయంటే సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యుద్ధం అనేది లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి క్రియలలో దేని మీద మనం ఏ విధమైనటువంటి ఒక స్థాయి మనం సాధించాలన్నట్లయితే, ఒక దాని మీద మనం పరిణితి సాధించి వాటిని మన అధీనంలో తీసుకురావాలంటే దేవుడు సలహా ఇవ్వాలి, దేవుడు ఆమోదించాలి. దేవుడు ఆమోదించనిదే అది ఏది జరగదని యెహోషాపాతు తమ యొక్క జీవితంలో జరిగిన వాటి ద్వారా మనకు తెలియపరుచున్నాడు. కాబట్టి వారందరూ కూడా, జనులందరూ కూడా, అంటే యూదులందరూ కూడా యెహోషాపాతుతో కలిసి వారి దేవునికి విజ్ఞాపన చేయటం ప్రారంభించిన. యెహోషాపాతు ప్రార్థన చేసినటువంటి విధానమును మనం ఆలోచన చేసినప్పుడు అతడు ఉపయోగించినటువంటి పదములు మన హృదయంలో అవన్నీ కూడా ప్రతిధ్వనించాలి. నేను చెప్పి అన్ని కూడా రాజుల యొక్క చరిత్ర. రాజుల చరిత్ర అంటే మనకంటే గొప్పవారా చీపుగా ఉన్నవాళ్ళ? మనకంటే గొప్పవారు. అంటే మనం స్థాయిలు పెట్టుకుంటాం కదా, అతనితో ఇంకొకరితో మనం పెట్టుకుంటాం. మన ఉద్యోగాలు సంబంధించినవి, విద్య సంబంధించినవి, అలాగనే డబ్బులు, వ్యాపారం, అలాగనే ఇల్లు, వాకిలి, అలాగే వాహనాలు, వీటిని బేస్ చేసుకుని మనం ఇతరులను పోల్చుకుంటూ ఉంటాం. వాడు తక్కువ, నేను ఎక్కువ, నేను తక్కువ, వాడు ఎక్కువ, మనం స్థాయిలు పెట్టుకుంటాం. కానీ దేవుని దగ్గర ఏ స్థాయి ఉండదు. ఇప్పుడు యెహోషాపాతు కూడా తన స్థాయి నేను రాజునని చూడట్లేదు. ఏం చూస్తున్నాడు, నాకు దేవుడున్నాడు, ఆయన నా తండ్రి, నాకు సహాయం చేయవాడు ఆయన. కాబట్టి నేను ఎవరి దగ్గర మోకరించాలి? నేను దేవుని దగ్గర మోకరించాలి. నా ప్రజలు ఉన్నారు, నా ప్రజలకు నేను దేవుడిని కావచ్చు, అంటే రాజు కాబట్టి, కానీ నేను దేవుడిని కాదు. వీళ్ళందరికీ పైగా ఒక ఆయన ఉన్నాడు సృష్టికర్త, ఆయన దగ్గర మోకరించాలి. కాబట్టి ఇప్పుడు మీరందరూ నాకు మొక్కండి, నేను దేవుని మొక్కుతాను అంటలేదు యెహోషాపాతు. మనందరం కలిసి యెహోవాని వేడుకుందాం, ఆయన సహాయాన్ని పొందినట్లుగా
ఆయన వలన మనకు జయము కలిగినట్లుగా. చుట్టూ చూస్తే 3 రాజ్యాలన్నీ కూడా యుద్ధానికి వచ్చి ఉన్నాయి. వీటి వలన మనం నష్టపోకుండా ఉండినట్లుగా దేవుని యొక్క సహాయం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసి సహాయం పొందుకోవాలి. దేవుడు మాత్రమే సహాయం చేయవాడై ఉన్నాడని యెహోషాపాతు తన జనులందరికీ కూడా తెలియపరిచాడు. ఇప్పుడు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా సమూహముగా చేరిన తర్వాత యెహోషాపాతు ప్రార్థన చేస్తూ అన్నాడు, ఏమని? పితరుల యెహోవా దేవా, అంటే పితరులకి దేవుడు యెహోవా, ఆయన ఆకాశమందు దేవుడై ఉన్నాడని, అలాగనే అన్యజనుల రాజ్యమును ఏలువాడు కూడా ఆయనే ఉన్నాడు. అంటే దేవుణ్ణి ఎరిగిన వారి యొక్క రాజ్యములనే కాదు, దేవుణ్ణి ఎరగని వారి రాజ్యములు కూడా దేవుని యొక్క చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఇది నా రాజ్యం, ఇది నా రాజ్యం అని ఒక అధికారం రాగానే, మనం వేసే ఓట్లతోటి అధికారం రాగానే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. 2 చేతులు ఎత్తి ఓట్లు అడిగినప్పుడు నమస్కరించి మనల్ని ఓట్లు అడుగుతూ ఉంటారు. మనం ఓట్లు వేస్తాం. ఈ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత సింగిల్ చేయి కూడా రాదు, తల ఊపుతారు. తల ఊపుతుంది కదా. అలాగే మనం ఎప్పుడైనా నమస్కారం పెట్టు అంటారు. అంటే ఏమైంది? మళ్ళా ఎలక్షన్ వచ్చే వరకు ఈ 2 చేతులు దగ్గరికి రావన్నమాట. ఎప్పుడైనా మీరు గమనించిన రాజకీయ నాయకులు ఎలాగ ఉంటుంది? ఎలక్షన్ దగ్గరికి వచ్చి కొలిది చాలా వినయం ప్రదర్శిస్తూ ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా మనకి చుక్కలు చూపిస్తారనమాట. వాళ్ళ మాట తీరు, హావభావాలు ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా అది చాలా దాష్టికంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా దాష్టికంగా తమ యొక్క ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు. అయితే ఇవన్నీ కూడా శాశ్వతమైన కదా, హోందాతనం కాదు కదా. ఇవన్నీ హోందాతనం కాదు. ఎందుకని? వీళ్ళు అన్యజనులైనప్పటికీ, యెహోవా దేవుడు వారి దేవుడు కానప్పటికీ, వారి యొక్క అధికారం అంతయు కూడా ఎవరి చేతిలో ఉంది? యెహోవా దేవుని చేతిలో ఉంది. కాబట్టి అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు రోజు ప్రార్థన చేస్తున్నాం. మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం, ఒక్కొక్కసారి మత స్వేచ్ఛ లేనటువంటి వ్యవహారం, ప్రజాస్వామ్యం కూనయ్యేటువంటి విధానం, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడానికి కానీ, ఇది తినాలని కానీ, లేకపోతే ధరించుకోవాలని ఆశలు లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకు వైట్ చొక్కా వేసుకున్నాం అంటే ఎందుకు వేసుకున్నాం, లేకపోతే మంచి బట్టలు ఎందుకు వేసుకున్నాం అంటే ఎందుకు వేసుకున్నాం అని దాని గురించి, ఇది ఎందుకు తిన్నాం, లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళాం, అందులోకి ఎందుకు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చి, ఇలా ఒక్కటి కాదు. లేకపోతే ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నాం, మైక్ ఎందుకు ఇట్టు, లేకపోతే ఇది ఎందుకు చేస్తున్నాం, రోడ్డు మీద ఎందుకు ఇది ఇట్టు అని ఎన్నో రకాలైనటువంటి అభ్యంతరాలు పడుతున్నాయి. అదే వాళ్ళు పెట్టున్నారనుకోండి, ఒక్కొక్కసారి మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని రోడ్లు సిటీస్లో ఎక్కువ కనబడుతుంటుంది. టక్కన రోడ్ బ్లాక్ చేసి ఉంటుంది. ఏంటంటే భోజనాలు అంట. ఇదేటో రోడ్డు ఆపేసి భోజనాలు పెడితే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచో మార్చుకుని వెళ్ళాలి. ఇదంతా దాష్టికం. వారి ప్రదర్శన హేయమైనటువంటి ప్రదర్శన. మర్చిపోతూ ఉంటారు అనమాట. యెహోవా అనే దేవుడు మమ్మలను పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయం వారికి తెలియదు కాబట్టి వారు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కానీ మనకి తెలియాల్సింది ఏంటంటే, వారు దేవుణ్ణి ఎరిగిన వారైనప్పటికీ, దేవుణ్ణి ఎరగని వారైనప్పటికీ వారి మీద అధికారం యెహోవాకుంది. యెహోషాపాతు అది గుర్తు చేస్తున్నాడు, ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. మనకే కాదు, దేవుడు వారికి కూడా దేవుడే. మన రాజ్యములు దేవుని చేతిలోనే కాదు, అన్యజనుల యొక్క రాజ్యములు సహితము ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయని కృత నిబంధనలో మన మాటలు మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వములు ఎవరి వలన ఏర్పాటు చేయబడతాయి? దేవుని వలన ఏర్పాటు చేస్తాయి. కాబట్టి పౌలు కూడా దాని గురించి చెప్పాడు. అది అధికారులకు లోబడి ఉండమని, ప్రభుత్వానికి లోబడి ఉండమని అని చెప్పాడు. కాబట్టి మనం అలాగ ఉండటమే, మనకు అంత మించి ఏం లేదు. వాడు కొడితే కొట్టించుకోవడం, తంతే తన్నించుకోవడం, అంతకు మించి మరొకటి లేదు. కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు దేవునికి విజ్ఞాపం చేసి మనం కరెక్ట్గా మనల్ని హింసించేవాడిని దూరం పెట్టుకుని ఓటేసుకునే బాధ్యత కూడా మనదే అనమాట. సో ఇవన్నీ కూడా మనం గుర్తిరిగి మన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు అలాగనే ప్రార్థన చేస్తున్నాడు. రాజ్యములున్న ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాడు. అన్ని జనుల రాజ్యమును ఏలేవాడు ఆయనే, బాహుబలము కలిగిన వాడు ఆయనే, పరాక్రమం కలిగిన వాడు ఆయనే. దేవుణ్ణి ఎదిరించే వారికి బలము సరిపోదు. అంటే దేవుడు గొప్ప బలవంతుడు, బలవంతులకే బలవంతుడు. 3 రాజ్యాలు వచ్చినాయంటే ఆ 3 రాజ్యాల మీద కూడా అత్యంత బలమైన శక్తిని కలిగిన వాడు దేవుడు. కాబట్టి వీళ్ళు ముగ్గురికి కూడా వారి బలము సరిపోదు దేవుని యొక్క ప్రజలను ఎదిరించడానికి. ఇక్కడ ఉన్నది ఒకే రాజ్యం,
యెహోషాపాతు తనున్నటువంటి రాజ్యం ఒకటే ఉంది, మిగిలిన 3 ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా. కానీ దేవుణ్ణి ఎదిరించాలన్నట్లయితే ఎవరికి బలం సరిపోదు. ఇలా 3 కాదు, ఇలా 300 మంది రాజ్యాలు పైకి యెహోవా రాజ్యం మీదకి వచ్చిన ఆ రాజ్యాన్ని ఏమీ చేయలేవు. జయం మటుకు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆ జయము వరిస్తుందనే విషయాన్ని గుర్తించాలి. యెహోషాపాతు తాను చేసినటువంటి ప్రార్థనలు చాలా అమూల్యమైన సంగతులు తెలియవరిచాడు. ఎక్కడికి ప్రజలను తమ మనసును తీసుకువెళ్తున్నాడు అని అంటే, సొలొమోను మందిరం ఎందుకు కట్టాడు, ఆ మందిరం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ మందిరం యొక్క శ్రేష్టత ఏంటి, వాటన్నిటిని ఒకసారి గుర్తు చేస్తున్నాడు ప్రార్థనలో. అంటే దేవుడికి తెలియదని కాదు, ప్రజలకు దేవుని యొక్క గొప్పతనము వివరించబడి దేవుని యొక్క బలాలు, అలాగనే దేవుని యొక్క పరాక్రమము, దేవుని యొక్క శక్తి, దేవుడు ఆయన సర్వశక్తిమంతుడై ఉండి ఎలాగున పని చేయించున్నాడు, ఇవి తెలియాలి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు మరి మాకంటే ముందుగా ఉన్నటువంటి వారు నిర్మాణము చేసి ఉన్నారు మందిరమును, వారికి ఏదైనా కూడా కీడు జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, తీర్పు కావాల్సి వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నిలబడి మేము ప్రార్థన చేసాం, మా శ్రమలో నీకు మొర్రపెట్టి ఉన్నాం. కాబట్టి మేము నిన్ను ఆశ్రయించి ఉండగా నువ్వు మమ్మల్ని రక్షిస్తావని అనుకుని మేము మాకంటే ముందుగా ఉన్నవారు మేము కూడా ఎన్నోసార్లు ఈ మందిరం ఎదుట నిలబడి మేము ప్రార్థన చేసి ఉన్నాం. కాబట్టి మరలా ఇప్పుడు మీ సహాయం కొరకు ప్రార్థన చేయించుంటుండగా నీ సహాయమును మాకు అనుగ్రహించు, జయమును అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా యెహోషాపాతు గుర్తు చేయడానికి కారణం ఏంటంటే, ఎంత గొప్ప సైన్యము యెహోవా సైన్యం మీదకి యుద్ధం చేయటానికి వచ్చినా శక్తి సరిపోదు. వాస్తవంగా యెహోషాపాతుకు తెలుసు ఏమని, 3 దేశరాజ్య సైనికులను ఎదిరించాలని అంటే మా శక్తి చాలదని చెప్పేశాడు. దేవుని ఎదుట ఆ విషయం కూడా చెప్పాడు, మా మీదకి వచ్చినటువంటి గొప్ప సైన్యంతో యుద్ధం చేయాలంటే మాకు శక్తి సరిపోదు, ఏమి చేయాలో మాకు తోచట్లేదు, కాబట్టి నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు, నీవే మాకు శరణ్ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు యెహోషాపాతు. అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి జయముని గురించి మాట్లాడతలేదు ఇక్కడ. మనం చూడాల్సింది వాళ్ళ రాజ్యాన్ని జయించామా, వాళ్ళని వశపరుచుకున్నామా, వచ్చిన వాళ్ళు తరిమేసామా, దీనికోసం ఇక్కడ యెహోషాపాతు మాట్లాడతారు. అతని అంతరంగం అంతా కూడా ఎలాగుందనంటే, మనము భూమి మీద ఏమి చేయాలన్నా కూడా అది పూర్తిగా దేవుని అధీనంలో ఉంది. మన జీవితములన్నీ కూడా దేవుని అధీనంలో ఉన్నాయి. కరువు వస్తుంది, శ్రమ వస్తుంది, అనేక మార్లు మనకి తెగులు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుని తాత్కాలికంగా మాత్రమే మనము ఉపశమనం పొందుతాము. కానీ అంటే చెప్పాడు కదా, ఏమని ప్రార్థనలు చేసాడా, ఇంతకు ముందు వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయి, వచ్చినప్పుడల్లా మేము ఈ మందిరంకి వచ్చి ప్రార్థన చేసామంటే ఇవి శాశ్వతంగా తొలగిపోయే కాదు. మనం చెప్తూ ఉంటారు కదా, ఆయన ప్రార్థన చేసాడండి ఎయిడ్స్ పోయిందండి, ఆయన ప్రార్థన చేసాడండి కణితి పోయిందండి. ఎక్కడ పోద్ది? ఎక్కడికి పోదు. శరీరం అందే ఉంటుంది. ఒకసారి జబ్బు వస్తే అది శరీరం అందే నిలిచి ఉంటుంది, మనం దాన్ని మర్చిపోతాం అంతే. అందుకని మన శరీరంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి జబ్బు ఉంటుంది. ఆ జబ్బు లేకపోతే మరణమే రాదు, జబ్బు లేకపోతే మరణం రాదు. కాబట్టి అది ఏ విధమైనటువంటి జబ్బు కానీ, వృద్ధాప్యం అనేటువంటి జబ్బు అయినా కూడా అది వస్తేనే శరీరం ముందు మరణం అనేది సంభవించటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు జబ్బు లేదని ఎవరు అనుకోవద్దు, పెద్దోళ్ళు అలాగే ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఏదో జబ్బు ఉంటుంది, ఆ జబ్బుని బట్టి మరణం సంప్రాప్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరము శాశ్వతము కాదు అనేది యెహోషాపాతు కూడా చెప్తున్నాడు. నువ్వు మాకు ఈ వీళ్ళని ఎదిరించాలంటే వెళ్ళిపోయి కత్తి డాలెట్టుకుని టిక్కు మనం తిప్పేస్తే సరిపోద్ది, కానీ ఇప్పుడు మాకు బలము సరిపోదు, నీ బలము మాకు ఇక్కడ కావాలి. ఎందుకని? నీవే మమ్మలను సంరక్షించేవాడు, నీవే మాకు జయమును అనుగ్రహించేవాడు, నీ వల్లనే మేము ఇలాగ ఉంచబడి ఉన్నాం, నీ వల్లనే రేపొద్దున ఏదన్నా ఎలా ఉండాలన్నది నీ వల్లనే అని అతడు ముమ్మారు అలాగున ప్రార్థన చేయించుంటుండగా
వెంటనే యెహోషాపాతు దేవుని యొక్క ప్రార్థన ముగించగానే జకర్యా కుమారుడైనటువంటి యహాజీయేలు మీదకి దేవుని యొక్క ఆత్మ రావటం జరిగింది. దేవుని యొక్క ఆత్మ అతని మీదకి రాగానే ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకండి, మీరు జడియొద్దు, మీ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు, మీరు రేపు వాళ్ళ మీదకి వెళ్ళండి, ఏ విధమైనటువంటి పరిస్థితిలోనైనా యుద్ధము దేవుడు చేస్తాడు, జయము దేవునిదే అని చెప్పి వారికి ఒక గొప్ప ధైర్యము కలిగించేటువంటి మాటలను యెహజీయేలు పలికినట్టుగా మనం చూడగలం. కాబట్టి యెహజీయేలు ఏమన్నాడంటే, యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు, జడియొద్దు, భయపడొద్దు, యెహోవా మీతో కూడా ఉంటాడు, యెహోవాను మీరు నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారని చెప్పి యెహజీయేలు చాలా స్పష్టంగా ఈ ధైర్యమైన మాటలను పలుకుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏమి సంభవించాలన్నా కూడా దేవుడే చేయాలి. దేవుడే చేయాలంటే దేవుని దగ్గరే మనం చేసుకోవాలి. ఎంతసేపు కాదు. ఇక్కడేమి యెహోషాపాతు మీరు ఒకరోజు చేయండి, 2 రోజులు చేయండి అని ఏమి చెప్పలే. వాళ్ళకి ఏం చెప్పాడు? ఉపవాస దినాలు ఆచరించండి, అంటే మీ మనస్సును దేవుని మీద నిలుపుకోండి, అంటే అది సంపూర్ణత సాధించే వరకు, దేవుని మీదకి మన మనసు వెళ్ళే వరకు, పూర్తిగా వెళ్ళే వరకు కూడా, అంటే దేవుడే మాకు దిక్కు, దేవుడే ఆధారం అనేటువంటి తలంపు నీకు వచ్చే వరకు కూడా ప్రార్థనలోనే ఉండమంటున్నాడు. మనం ఏం చేస్తామంటే ప్రార్థనలో కూర్చుని మధ్య మధ్యలో ఒకసారి కళ్ళు తెరిచి వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, శబ్దం ఎందుకు అయింది, ఇది ఎందుకు అయింది అని కళ్ళు తెరిచొద్దు. అది ప్రార్థనకి సమాజంగా కూడుకున్నప్పుడు ఆరాధనలోనే మనం కళ్ళు తెరిచేస్తాం. అలాంటిది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకెన్ని ఉంటాయో. ప్రార్థన చేస్తూనే వెళ్ళి సెల్ల చూస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూనే అది ఇళ్ళకి సిగ్నల్ ఇస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఇంకా ఏదేది చేస్తూ ఉంటాం. ఇది ప్రార్థన కాదు, అసలు ఇది ప్రార్థన కాదు, ఇది ఏదో జపం చదవటం అనమాట. ఈ జపాలు దేవుడి దగ్గర పనిచేయం. దేవుని దగ్గర కావాల్సిందంటే యెహోషాపాతు చెప్పాడు, నీకు జయము కావాలన్నట్లయితే నీ మనస్సు యెహోవా మీద నిలుపుకునే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటే పూర్తిగా ఆయన అధీనంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆయనే నాకు ఆధారం అనేటువంటి ఆలోచన నీకు రావాలి. శ్రద్ధగినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం, వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనములు.